ఆయనే దాన్ని తీసేస్తాడు అనుగ్రహంతో. ఆయన యందు భక్తి కలిగి ఆయన గురించి వినడం, ఆయనని స్మరించడం. స్మరించడం అన్న మాట చేతుల్లోనూ కాళ్ళల్లోనూ మోకాళ్ళల్లోనూ జరగదు. స్మరించడం తలలో జరుగుతుంది. బుద్ధి చేత తలలో ఆయన గురించి ఆలోచన చెయ్యడమే 101 నాడుల మీద భగవంతుని యొక్క పాద స్పర్శ కలగడం. అదే కాళీయుని యొక్క 101 పడగల మీద నాట్యం చేశాడు అంటారు. అందుకే కాళింది అన్న మాట వేశారు, కాళీయుడు అని గుర్తు రావడానికి. లేకపోతే యమున అనొచ్చు. కాళింది అన్న మాట వాడడంలో కాలాతీతులను చేయగలిగిన వాడు, నాడులను శుభ్రము చేయగలిగినవాడు, నాడీమండలమంతా జ్ఞానము చేత నింపగలిగినవాడు. అందుకే కాళీయమర్దనం చేసినప్పుడు వెస దామోదరు పాదఘాతనగతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపముజూపమాపణ భృత్యటామండలంబ సహంబై పగిలెన్ మణుల్ చెదరగా నాశ్యంబులన్ శోణితం బెసగం దంస్ట్రలు నుగుగాక కరళవహ్నిజ్వాలికల్ వెల్వడన్ అని వర్ణిస్తారు. కృష్ణుడు దాని తోక పట్టుకొని తలల మీద ఒక్క దెబ్బ కొట్టి ఎగిరి 101 పడగల మీద నృత్యం చేశాడు. కృష్ణుడిలాంటి నృత్యం చెయ్యగలిగిన విద్వాంసుడు ఉండడు. ఎవరైనా నృత్యం చెయ్యాలి అంటే, ఇప్పుడు నేను ఈ వేదిక మీదకి పిలిచి నృత్యం చెయ్యమన్నాను అనుకోండి, చెయ్యరు. ఎందుకు చెయ్యరంటే కాలు జారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది తీసేయండి, కాలు జారుతుంది, కింద ఉన్నటువంటి ఆ వస్త్రం మీద నృత్యం చేస్తామంటారు. వేదిక విశాలంగా ఉండాలి. ఎత్తుపల్లాలుగా ఉంటే నృత్యం చెయ్యలేరు. కానీ కృష్ణుడు 101 పడగలు తొక్కుతుంటే, పడగలు పైకి ఎత్తుతుంటే నృత్యం చేశాడు. అది కూడా పక్కన నట్టువాంగం వేసిన వాళ్ళు, యతి జతి అవి చెప్పిన వాళ్ళు ఎవరున్నారు? యమునావీచి మృదంగవాద్యములు మ్రోయం తీర గౌపౌఘర్ష మనోజ్ఞ ధ్వనితంబు గేయముగ చెంచిత్కాళి తవ్యాళి రంగ తరంగ తలంబునన్ పటుగతిన్ కంజాక్షు నిర్మర్ద నాట్యము హృద్యాద్భుత భీమమై పరగ దివ్యశ్రేణి చూచెందివిన్న